వినడం వల్ల, కీర్తించడం వల్ల పాపములన్నీ భస్మీపటలమవుతాయో అటువంటి రామచంద్రమూర్తికి దేవతల కిరీటముల చేత నమస్కరింపబడే పాదపద్మములు కలిగిన రఘుపతికి నేను శరణు వేడి నమస్కరిస్తున్నాను. ఇది దీని యొక్క భావం. పైగా అధునాపి అన్నాడు. ఇప్పటికి కూడా ఆయన కీర్తిని అందరూ గానం చేస్తున్నారు అంటున్నారు ఎవరు? శుభయోగులు. ఇప్పటికీ అంటే ఈ కథ చెప్పే సమయానికి. ఇప్పుడు మనం ఇప్పటికీ అనాలి, ఎప్పటికీ అని తెలుసుకోవాలి ఇక్కడ. అది రామచంద్రమూర్తి యొక్క కీర్తి అండి. అంత భవ్యమైన కీర్తి రామచంద్రమూర్తిది. ఇప్పటికీ అంటే వాళ్ళ తాతల కాలం నాటికి కూడా జరిగింది అది. అది మనస్సు బాధపడుతూ వనవాసాల్లో ఉంటే మార్కండేయ మహర్షి వచ్చి ధర్మరాజుకి రామకథ అంతా చెప్పాడు. దానితో హాయిగా ఎన్ని మాళ్ళు రాముడు స్మరించుకుంటారో పాండవులు. అలా పాండవులందరూ రామచంద్రమూర్తి స్మరించారు. తర్వాత కృష్ణుడై ఆయనే కనబడ్డాడు, అసలు సందేహం లేదు. ఇప్పటికీ రామచంద్రమూర్తి యొక్క కీర్తి అంతది. ఆ కీర్తి చేసే ప్రయోజనం ఏంటంటే నీకున్న సమస్త పాపాలని పోగొడుతుంది. సయై స్పృష్టో విదృష్టో వా సంవిష్టో నుగతోపి వా కోసలాస్తే యయుస్థానం ఎత్ర గచ్చంతి యోగినః. ఇది గొప్ప శ్లోకం చెప్తున్నాడు ఇక్కడ. రామచంద్రమూర్తిని చూసిన వారు, రామచంద్రమూర్తి చేత చూడబడిన వారు, రామచంద్రమూర్తిని ముట్టుకున్నవారు, రామచంద్రమూర్తి చుట్టూ మసలిన వారు, వీళ్ళందరికీ రాముడు ఎటువంటి గతినిచ్చారంటే పరమయోగులైనటువంటి యతీశ్వరులు ఏ పరంధామాన్ని చేరతారో దానినిచ్చాడు రాముడు. అది రామావతారం. నేను అసలు సంహారం చేసి ఎవరిని అనుగ్రహించాడో కాదు, ఎవరిని చూసినా ఎవరాన్ని ఆశ్రయించినా ఆయన చుట్టూ ఎవరు తిరిగినా వారందరికీ కైవల్యాన్ని ఇచ్చిన అవతారం రామావతారం. అది రామా అవతారం మోక్షప్రదాయకమైన అవతారం. అందుకని తారక రాముడు. పురుషో రామచరిత్రం శ్రవణైరుపధారయన్ అరుశంస్యపరో రాజన్ కర్మబంధైర్ విముచ్యతే. ఎవరైతే రామ భక్తులో రామచరిత్రని శ్రద్ధగా వింటారో వారు ధన్యులై పాప విముక్తులై సిద్ధిని పొందగలరు. అలాంటి రామచంద్రమూర్తి ఆదిదేవుడైన ఆ రామచంద్రునకు అబ్ది కట్టుటెంత, అసురకోటి చంపుటెంత, కపుల సహాయమది ఎంత, సురల కొరకు క్రీడ చూపేగాక. ఇదంతా దేవతల కోసం చూపిన ఆట మాత్రమే. అలాంటి రామచంద్రమూర్తికి నేను నమస్కారం చేస్తున్నాను అంటున్నారు సుఖయోగిద్రులు, అంటున్నారు పోతన గారు. వసుడుగ మృక్యజల్లవన వార్తి విజృంభణతా వివర్తికిన్ దశదిగధీశ మౌళిమణి దర్పణ మండిత దివ్య కీర్తికిన్ దశశత భానుమూర్తికి సుధారుతి భాషికి సాధు కౌశికిన్ దశరథరాజు పట్టికిని దైత్యపతిన్ పురిగన్న జట్టికిన్ వసుడుగ మృక్యదన్ నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాసుగంబులన్ విల్లును దాల్చువాడు కడు విప్పగు వక్షమువాడు మేలుపై జల్లెడివాడు. మేలుపై జల్లెడివాడు క్షేమాన్ని అందరినీ జల్లుతట్టే. వసంతం కదా, మనం పొడులు జల్లుకుంటాం, అని మంచిని జల్లుతాడు అతని మీద. మేలుపై జల్లెడివాడు నిక్కిన భుజంబులు వాడు యశంబు దిక్కులం జల్లెడివాడు నైన రఘుసప్తముడీవుత మాకభీష్టముల్. రఘుసప్తముడీవుత మాకభీష్టముల్. రామచంద్రుగూడి రాకల పోకల కలిసి తిరుగువారు కన్నవారు అంటికొన్నవారు ఆ పూసల ప్రజలరిగిరి ఆది యోగులరుగు గతికి. అలాంటి కోసలాధీశుడైన రామచంద్రమూర్తి మనల్ని అనుగ్రహించేదాకా. ఎటువంటి వాడయ్యా? తండ్రి మాటకై అడవులకు బయలుదేరేడే. గుర్వర్ధే త్యక్త రాజ్యో విచరదనువనం పద్మపద్యాం ప్రియాయా పాణిస్పర్శక్షమాభ్యాం జిత పరరుజో యో హరీంద్రానుజాభ్యాం